శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాస వ్రతంలో ఆండాళ్ తల్లి 10వ పాశురంలో ఏం చెబుతుందో తెలుసుకుందాం. ముందుగా పాశురం. நோற்றுச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் நாற்ற தோளாய் முடி நாராயணன் நம்மால் போட்டப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் குற்றத்தின் வாய் வீழந்த கும்பகரணனும் தோற்று முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆற்ற ஆனந்தலொழியாய் அருங்கலமே తేట్రమాయ్ వందు తిరవు ఏలూరెంబావాయ్. ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. వ్రతానికి రానటువంటి గోపికలలో 5వ గోపికని నిద్ర లేపుతుంది ఆండాళ్ తల్లి. ఈ గోపిక కంట కృష్ణుడు అంటే విపరీతమైన భక్తి అంట. చాలా చాలా ఇష్టమట. అంత భక్తి కలిగిందట ఈ గోపిక. ఏమ్మా వ్రతానికి రాలేదు, ఇంకా నిద్ర లేవలేదా? కృష్ణుడు అంటే నీకు చాలా ఇష్టం కదా, మరి ఇంకా నిద్ర లేవలేదే అని పిలుస్తుంటే ఆండాళ్ తల్లి ఈ గోపికేమో ఏమాత్రం సమాధానం ఇవ్వదట. నువ్వు ఊర్లో ధర్మకర్త ఏ విధంగా పని చేస్తూ ఉంటాడో ఆ విధంగా నువ్వు కూడా అన్ని పనులు చూసుకుంటూ ఉంటావు కదా. మా గోష్ఠి అంటే గ్రూప్ అని అర్థం. మా గ్రూపులో కల్లా నువ్వు మేల్లి మీ బంగారం అంటే దానివి. నువ్వు రాకుంటే మాకు చాలా వెల్తిగా లోటుగా ఉంటుంది. రామ్మ వ్రతం చేద్దామని పిలుస్తుంటే కూడా ఏ మాత్రం పట్టించుకోదంట, పలకదట ఆ గోపిక. ఎంత సోమరిపోతుగా ఉన్నావు, కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నావు నువ్వు. పలకనే పలకవు. నీకు కుంభకర్ణుడికి పోటీ పెడితే నువ్వే గెలిచేటట్టున్నావే. ఆ కుంభకర్ణుడు కూడా ఆయన నిద్ర నీకే బహుమానంగా ఇచ్చేస్తాడు. అంతగా నిద్రపోతున్నావు నువ్వు అని అంటుందట. అయినా కూడా పలకదట ఆ గోపిక. అవునులే అమ్మా, నువ్వెందుకు నిద్ర లేస్తావు? మేమేమో కష్టపడి కృష్ణుడి కోసం వ్రతం చేసుకుంటుంటే నువ్వేమో వ్రతం అంతా చేసేసి ఆ ఫలితాన్ని అనుభవించేసి హాయిగా నిద్రపోతున్నావు. ఎందుకు లేస్తావు? అందుకే తలుపులు కూడా తీయట్లేదు. అవునులే, మీ ఇంట్లో కృష్ణుడు ఉండాడేమో అందుకే తలుపులు తీయట్లేదు అని అంటుందంట. లేదు లేదమ్మా, కృష్ణుడు ఇక్కడ లేడు అని సమాధానం ఇస్తుందంటే గోపిక. నువ్వు అబద్ధం చెబుతున్నావులే, మాకు తులసి పరిమళము ఆ వాసన మాకు తెలుస్తుంది అని చెబుతుందట ఆండాళ్ తల్లి. 10 రోజుల ముందే వచ్చాడమ్మా కృష్ణుడు, ఆ వాసనే మీకు ఇప్పుడు వస్తుంది అని సమాధానం ఇస్తుందట గోపిక. నీకు కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడికి నువ్వంటే ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు అని అంటుందంట ఆండాళ్ తల్లి. లేదు, ఆయన అనుకుంటేనే వస్తాడు, నేను చాలాసార్లు పిలిచినా కూడా రాలేదు అని చెబుతుందట గోపిక. తులసి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెబుతానండి. గురు చరిత్రలో ఒక చోట బ్రహ్మదేవుడు కలిపురుషుడికి కలియుగం ప్రారంభమయ్యేటప్పుడే చెబుతాడు, ఎవరి ఇంట గోపూజ జరుగుతుందో తులసి పూజ జరుగుతుందో వారి ఇంటికి నీవు చేరవద్దు, దరి చేరకూడదు, వాళ్ళను బాధించకూడదు అని కలిపురుషుడికి శాసిస్తాడు బ్రహ్మదేవుడు. కాబట్టి తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ప్రతి ఇంట తులసి పూజ చేసుకోవాలి. మాకు ఆనవాయితీ లేదు, మేము తులసి పూజ చేసుకోవట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఆనవాయితీ ఏం అవసరం లేదు. ప్రతి ఇంట తులసిని పెంచుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. తులసిగా నా ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఇంటికి రావండి. అంత మంచిది తులసి అంటే. సరే, ఆండాళ్ తల్లి ఏం చెబుతుంది? తులసి స్మెల్ వస్తుంది, నువ్వు అంత అబద్ధాలు చెబుతున్నావు, కృష్ణుడు ఉండాడు అంటే లేదు లేదమ్మా, రాలేదు, కృష్ణుడు 10 రోజుల ముందే వచ్చి వెళ్ళాడు, ఆ వాసన మీకు తెలుస్తుంది అని చెబుతుంది గోపిక. సరే, ఎందుకమ్మా అలా అంటావు? ఆ నారాయణ్ణి మనం మనసారా పాడిగన స్మరించినామంటే ఖచ్చితంగా వచ్చేస్తాడు. అంత దయగలవాడమ్మా కృష్ణుడు. రామ, అందుకే నేను వ్రతం చేద్దాము రమ్మని పిలుస్తున్నది కూడా అందుకే అని ఆండాళ్ తల్లి చెబుతుంది. వెంటనే గోపిక లేచి ఆండాళ్ తల్లితో వ్రతానికి వెళ్ళిపోతుంది. ఇది ఈ పాశురం యొక్క అర్థం.
అసలు ఆండాళ్ తల్లి భూలక్ష్మి, భూదేవి స్వరూపం ఆ తల్లి నోటి నుంచి వచ్చిన పాశురాలే ఇవి కానీ వినడం కానీ చదవడం కానీ అసలు ఈ పాశురాలు పాడుతూ పూజ చేయడం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప చేయలేము, వినలేము. అసలు భగవంతుని అనుగ్రహం ఉంటే తప్ప ఇవేమీ చేయలేమండి. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమాత్రే నమః.